హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను. నేను చూపించే విధంగా కాకరకాయ ఫ్రైని ఒకసారి ట్రై చేసి చూడండి. చేదు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. చూడండి, కాకరకాయల్ని మనం బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు కూడా మనము సన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ చాపర్ని యూజ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా మనము సన్నగా కట్ చేసుకున్నామంటే ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఒక గోలీ సైజ్ అంతా చింతపండుని మనము వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని కడాయి హీట్ చేసుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర మరియు ఆవాలు, అదేవిధంగా శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ పోపులో అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ పోపులో అంతా కలిసే విధంగా కలుపుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవుతుండగా ఇందులోకి పసుపు మరియు ఉప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనము కాకరకాయ ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనము మూత తీసుకుంటూ అడుగు మాడకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ కాకరకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్క మెత్తబడిందేమో చూద్దాం. చూసారా, కాకరకాయ బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా మనము కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం. సో ఈ పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మనము మగ్గించుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది. సో ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకొని చివరగా ఇందులోకి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు చాలా సింపుల్గా తయారు చేసుకుని కాకరకాయ ఫ్రై అనేది చేదు అనేది తెలియకుండా మనము తినేయచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామనుకోండి, రుచి చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.